ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్, అతిసారం మొదలగు అంటువ్యాధులతో ప్రజలు బాధపడే అవకాశం ఉందని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రజలు వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే వ్యాధుల తీవ్రత కొంతవరకైనా తగ్గించుకోవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించడం జరిగింది. అలాగే సాధారణంగా వర్షాకాలంలో టైఫాయిడ్ జ్వరాలతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉందని, కాబట్టి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని సూచించడం జరిగింది. డెంగ్యూ జ్వరం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దాని నివారణ మార్గాల గురించి ఆరోగ్య ఆశా కార్యకర్తలు వివరించారు. కార్యక్రమంలో స్థానిక పవర్పేట పట్టణ ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగింది. హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, హెల్త్ అసిస్టెంట్ మేఘా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పిల్లలు ఏంటంటే మనం వెంటనే డిస్టర్బ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి దోమ వృత్తి తగ్గుతుంది. అందువల్ల మన నియమించి మనం చెప్తుంది ఏంటంటే నార్మల్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే దాని మీద రెగ్యులర్ యాక్టివిటీస్ మీకు అందరూ తెలిసిందే. ముఖ్యంగా జ్వరాలు, వార్మలు ఇప్పుడు హైలైట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీవర్స్ అండ్ డయేరియా. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం యాంటీ డెంగ్యూ మందులు పెట్టింది. అలాగే స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కూడా, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కూడా చేయగలిగింది. జూలైలో ఆగస్టు 2 కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్. అంటే ఆ అంశాలే కాకుండా ఈ వర్షాకాలంలో అనేక అంటున్నారు మనకు దాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకుంటాం మనం సింపుల్ గా టైఫాయిడ్ అనుకుంటాం. టైఫాయిడ్ తో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టైఫాయిడ్ కూడా అసలు చేస్తే ప్రాణాపాయము. డెంగ్యూ కూడా, డెంగ్యూ కంటే టైఫాయిడ్ అసలు చేస్తే ప్రమాదం. డెంగ్యూ ఏంటంటే డెంగ్యూకి సింపుల్ ట్రీట్మెంట్. డెంగ్యూ జ్వరాలకి మందులు లేవు, నివారణ ఒకటే మార్గం ఏంటంటే జాగ్రత్త రెస్ట్ తీసుకోవడం, మంచి ఆహారాలు తీసుకోవడం, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం. అలాగే ఇంకా సింపుల్ ట్రీట్మెంట్ జ్వరం వస్తే ప్రార్థన వేసుకోవడం. దీనికి ఏం ట్రీట్మెంట్ 4 days లో ఇంటి ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీస్ లో ఇమ్యూనిటీ ఫామ్ అయ్యి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ టైఫాయిడ్ అనేది అది కాదు. టైఫాయిడ్ లేట్ చేసి కొన్ని ఏమిటంటే లోపల కూడా ఆర్గాన్స్ కప్స్ అయ్యి బ్లీడింగ్ అయ్యి చనిపోయే అవకాశం ఉంది. అది చాలా సందర్భం జరిగేది కూడా. టైఫాయిడ్ తో పాటు ఆటోమేటిక్ కామెడీ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అది కూడా టైఫాయిడ్ తో ఫుడ్ కంటైన్మెంట్, వాటర్ కంటైన్మెంట్ డిసీజ్ కామెడీ కూడా. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం ఈ మధ్యలో అక్కడ కూడా డైరియా స్ప్రెడ్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది. డెంగ్యూతో 1% 99% డెంగ్యూ ఫీవర్ కామన్ ఫీవర్. 1% డెంగ్యూ ఉంటే మనం బాగా బ్లడ్గా అసెస్ చేయడం వల్ల అది కూడా డెంగ్యూ షాక్ సిండ్రోమ్కి వెళ్ళి మరణాల సంబంధించిన అవకాశం ఉంది. అయితే మీకు మనం యాజ్ ఏ మెడికల్ పీపుల్